ఈ రాయి మా నాన్న వాళ్ళు 10 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ దున్నుతుంటే ఈ రాయి వెళ్ళింది. వెళ్ళడంలోనే ఈ విగ్రహాలు కనబడ్డాయి. ఇది ఏ దేవుడో మాకు తెలియదు, కానీ దీన్ని మల్లన్న దేవుడిగా ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. నమ్మి పూజలు చేసారు మధ్యలో. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎవరు పట్టించుకోవడం వల్ల ఇది ఇట్లా అయిపోయింది. నమస్కారం అండి. మాది నిడిగొండ విలేజ్, రణత్పల్లి మండల్, జనగాం డిస్టిక్. మా యొక్క విలేజ్లో ఇలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా ఈ మధ్యలోనే వెలుగులోకి వస్తున్నాయి. అంటే పొలం దున్నడం కానీ, పాత మట్టి తీయడం కానీ, ఈ చెట్లు చేమలు సాపేయడం కానీ అలాంటి జరిగే క్రమంలో ఇలాంటి విగ్రహాలు బయటపడుతున్నాయండి. ఇలాంటివే కదండి, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి మా ఊళ్ళో. మా ఊరు చుట్టూ విగ్రహాలే ఉన్నాయండి. అండ్ అలాంటి హనుమాన్ విగ్రహాలు కానీ, వినాయకుని విగ్రహాలు కానీ, నాగదేవత విగ్రహాలు కానీ, ఇలాంటి వీరుల విగ్రహాలు కానీ చాలా ఉన్నాయండి. దయచేసి ప్రభుత్వం చర్య తీసుకొని ఈ విగ్రహాలన్నీ ఒక సమైన జాగాలోకి పెట్టాలని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. మాది నిడిగొండ విలేజ్, రణత్పల్లి మండల్, జనగాం డిస్టిక్. మా యొక్క విలేజ్లో ఇలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా ఈ మధ్యలోనే వెలుగులోకి వస్తున్నాయి. అంటే పొలం దున్నడం కానీ, పాత మట్టి తీయడం కానీ, ఈ చెట్లు చేమలు సాపేయడం కానీ అలాంటి జరిగే క్రమంలో ఇలాంటి విగ్రహాలు బయటపడుతున్నాయండి. ఇలాంటివే కదండి, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి మా ఊళ్ళో. మా ఊరు చుట్టూ విగ్రహాలే ఉన్నాయండి. అండ్ అలాంటి హనుమాన్ విగ్రహాలు కానీ, వినాయకుని విగ్రహాలు కానీ, నాగదేవత విగ్రహాలు కానీ, ఇలాంటి వీరుల విగ్రహాలు కానీ చాలా ఉన్నాయండి. దయచేసి ప్రభుత్వం చర్య తీసుకొని ఈ విగ్రహాలన్నీ ఒక సమైన జాగాలోకి పెట్టాలని కోరుకుంటున్నామండి.